పేతురు గారికి మించినటువంటి ఫిషర్మ్యాన్ లేడండి బైబిల్లోనే. పేతురుకి ఉన్నంత ఎక్స్పీరియన్స్ బైబిల్ ఎవరికి లేదండి. ఆయన దోణి నడపాలన్నా, వల వేయాలన్నా, చేపలు పట్టాలన్నా, నీటి మీద నడవాలన్నా ఆయనే ఫస్ట్. ఆయనకే అనుభవం ఉన్న పేతురికే చేపలు దొరకలేదు. పేతురు రాత్రంతా ప్రయాసపడ్డాడు, కానీ ఫలితం రాలేదు. దేని బిడ్డలారా, చాలా మంది చాలని స్థితి. చాలాసార్లు చాలా ప్రార్థన చేస్తున్నాం, చాలా ఉపవాసాలు ఉంటున్నాం, నిష్ఠగా ఉదయాన్నే లేచి మోకాళ్ళ మీద దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాం, కన్నీరు కారుస్తున్నాం, రాత్రంతా గోజాడుతూ, కానీ ఇంకా నీకు ప్రతిఫలము రాలేదు. ఫలితం లేని పరిస్థితుల్లో ఉంది. సోదరి ఈరోజు ఎక్కడున్నావు నువ్వు? చాలా మంది దేవుని బిడ్డలు నామకార్థ క్రైస్తవులుగా ఉంటున్నారు, ఆదివారం క్రైస్తవులుగా ఉంటున్నారు, అలవాటు ఆచారాల క్రైస్తవులుగా ఉంటున్నారు. అయితే ప్రభు అంటున్నాడు, పేతురు నీవొద్దో నేను లోతునకు నడిపించాలి. సహోదరుడా, విస్తారమైన ఆశీర్వాదం, విస్తారమైన పంట, విస్తారమైన దీవెనల వర్షం నీ మీద కుమ్మరించబడాలంటే నువ్వు ధోనిని, నీ జీవితాన్ని లోతైన అనుభవంలోకి నడిపించుకోవాలి. ఆ దేవుని మాటని ఎప్పుడైతే నువ్వు ఉచ్చరించి ప్రార్థిస్తావో, అంటే వాగ్దానములు చేత పట్టుకుని ప్రార్థించు. పేతురు అదే అన్నాడు, నా ఎక్స్పీరియన్స్తో నేను ట్రై చేస్తే చేపలు పడలేదు, నీ మాట చొప్పున వల వేస్తే 2 అంతల ఆశీర్వాదం నా జీవితంలోకి వచ్చినాయి. ప్రైజ్ ది లార్డ్.